హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. మా విజ్జుకి ఈరోజు హాలిడే కర్వాల్ చౌత్ అని సెలవిచ్చారనమాట ఈరోజు. అందుకని ఈరోజు బ్రెడ్ అనమాట మాకు టిఫిన్ కింద. ఇప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడే ఇలాంటివి చేస్తా ఉంటానండి. అంటే వేడి వేడిగా బ్రెడ్ కాల్చి తింటే బావుంటది కదా! బ్రెడ్ టోస్టర్ కూడా ఉందండి. దానికన్నా నాకు ఇలా పెనం మీదే కాల్చుకుంటే బాగుంటది. అంతే బ్రౌన్ కలర్ బ్రెడ్ అండి. దాని మీద నేను కొద్దిగా ఘీ ఏస్తున్నాను. ఏమి లేదండి, ఈజీగా కొద్దిగా మనకు పిల్లలు ఇష్టంగా తినేదనమాట. నా ప్యాన్ వేడెక్కినాక కొద్దిగా బ్రెడ్‌ని దానిపైన ఘీ ఏసుకొని 2 పక్కల అటు ఇటు కాల్చుకోవడమే. బటర్ కూడా ఏసుకోవచ్చండి. నేను బటరును అప్పుడప్పుడు ఘీ ఈ 2 యూజ్ చేస్తాననమాట బ్రెడ్ మీద. మా వాడికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదొకటండి బ్రెడ్డు. దీన్ని బాగా ఇష్టంగా తింటాడు వాడు. అన్నప్పుడు కొద్ది లేట్‌గా లెగుస్తాం కదండీ! లేసినప్పుడే వెంటనే ఇది కాల్చుకొని బ్రష్ చేసే లోపల వాడు నేను రెడీ చేసి పెట్టేత్తాననమాట. వాడొచ్చి తింటాడు. వాడే కాదండి, నేను కూడా తింటాను అనమాట. మా హస్బెండ్‌కేమో ఉప్మా చేశాను. ఆయనొచ్చేమో డ్యూటీ నుండి తిని ఎళ్ళిపోయాడు. విజ్జు, నేను లేచి మొహం కడుక్కొని మేమిద్దరం ఇలా బ్రెడ్ కాల్చుకుంటున్నాం. ఇప్పటికి నాకు కావాల్సిన బ్రెడ్‌లు కొన్ని కాల్చుకొని పక్కన పెట్టుకుంటానండి. అంటే ఒకసారి కలిసి తినొచ్చని ఆ ఉద్దేశంతో అనమాట. ఇంట్లో ఘీ ఉంటే ఘీతో గానీ, బటర్ గానీ ఒకసారి ఇలా కాల్చి చూడండి. బ్రెడ్‌లో చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ ఉత్తదే కాదండి, ఇది కాల్చుకున్నాక దీని మీద న్యూటెల్లా అండి. మొన్న మేము మార్కెట్‌కెళ్ళినప్పుడు తెచ్చాము. ఆ క్రీమ్‌ని దీని మీద అప్లై చేసుకుంటమే. అప్లై చేసుకొని తినటమేనండి. చాలా బాగుంటది ఆ క్రీమ్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసండి. ఇలా మాకు కావాల్సిన ఎన్ని బ్రెడ్‌లు కావాలో అన్నీ మేము కాల్చుకున్నాం అనమాట. కాల్చుకొని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా! అలా కాల్చుకొని తింటాకి రెడీగా ఉన్నాము. నేను, విజ్జు, న్యూటెల్లా అని చెప్పాను కదండీ! ఇదేనండి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అందుకే కొద్దిగా టైట్‌గా అనిపిస్తుంది. ఈ క్రీమ్ చాలా బాగుంటది. బ్రెడ్ మీద దాని మీద రాసుకోవడమే. రాసుకొని తింటమేనండి. టేస్ట్ మటికి చాలా బాగుంటది. వాడికి ఈ క్రీము ఓన్లీ బ్రెడ్ మీదే కాదండి, మంటగా అనిపించినప్పుడు, కూర వండినప్పుడు కూడా ఆ టైంలో కూడా ఏం చేస్తాడంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసుకొని స్పూన్‌తో తీసుకొని తింటా ఉంటాడు. ఒకసారి నెయ్యితో కాల్చుకోండి. కాల్చుకొని ఈ న్యూటెల్లా క్రీమ్‌ని అప్లై చేసి తిని చూడండి. నిజంగా చాలా చాలా బాగుంటది. నాకు కూడా బాగా ఇష్టంగా ఉంది ఇది. నేను కూడా చాలా ఇష్టంగా తింటానండి ఈ క్రీమ్‌ని. అంటే బ్రెడ్ మీదే ఓన్లీ కాల్చుకుంటాను నేను. నేను వాడికిలాగా స్పూన్‌తో తినను అప్పుడప్పుడు. బ్రెడ్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయనండి. ఎప్పుడైనా ఇలా విజ్జు కూడా ఇంటికాడ ఉన్నప్పుడు హాలిడేస్ అప్పుడు వాడి కోసమని ఇలా చేస్తాననమాట ఇది. వాడు తింటుంటే వాడికి తెలియకుండా నేను వీడియో తీస్తున్నాను. తీస్తుంటే వాడికి అర్థమైంది. అందుకని మనకి హాయ్ చెప్తున్నాడు వాడు. కానీ ఇది రేటు కొద్దిగా కాస్ట్ ఉంటదండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఓకేనండి. బాయ్.